మొత్తం మీద టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు స్టార్ హీరోస్ దాదాపు 13 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ స్టార్ హీరోస్ నుంచి రిలీజ్ అయిన ఏ మూవీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిస్ట్ ఇస్తాను చూడండి. సలార్, గుంటూరు కారం, కల్కి, దేవర, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, రాజాసాబ్, పుష్పది రోల్, పెద్ది, అలాగే వార్టు. ఈ మూవీస్ అన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ని మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నిటి మూవీలో స్టార్ హీరోస్ ఎస్పెషల్లీ ఒక మూవీ ఆల్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయింది. అది ఒక్క ఎవరా మూవీ మీరు అబ్జర్వ్ చేయండి. సలారు ఆంధ్రాలో లాస్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు టికెట్ రేట్లు అన్ని తక్కువ ఉండడం అండ్ మేజర్ గా ఆ మూవీ అప్పుడు రన్ అయితే కాలేదు ఎక్కువగా. అండ్ దాని తర్వాత గుంటూరు కారం టాక్ మంచిగా రాలేదు. అటు ఆ మూవీకి కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. చాలా వరకు చాలా ఏరియాలో కలెక్షన్స్ వచ్చాయి, బట్ బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. అలాగే కల్కి మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది, బట్ ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అమౌంట్ కమ్మేయడం వల్ల చాలా చోట్ల చాలా ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. అలాగే హరిహర వీరమల్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మూవీ ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏ ఏరియాలో కూడా ఇట్టే కాలేదు, బ్రేక్ ఈవెన్ కాలేదు అనుకోండి. ఆ తర్వాత ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా వరల్డ్ వైడ్ 5 crores వరకు ప్రాఫిట్స్ వచ్చినా కూడా మూవీ మాత్రం తెలుగు స్టేట్ లా దాదాపు కొన్ని చోట్ల అయితే లాస్ అయితే చూసింది. బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయితే కాలేదు. అండ్ రాజాసాబ్ అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా ఫ్లాప్ అయింది. పుష్పది రూల్ ఇండియాలోనే ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా ఆంధ్రాలో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. ఆ తర్వాత వార్ టూ డబ్బింగ్ మూవీ తెలుగు మన హీరో లీడ్ ఉన్నాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకున్న ఆ మూవీ కూడా వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ వాళ్ళు అంతకు ఉండదు. బట్ తెలుగు స్టేట్ లో నాగవంశి రిలీజ్ చేశాడు కాబట్టి టార్గెట్ మిస్ అయిందనే చెప్పొచ్చు ఇది. సో అలాగే పెద్ది మూవీ రిలీజ్ అయింది ఏపీ అండ్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. అలాగే నెల్లూరు లాంటి ఏరియాలో దాదాపు 50 లక్షల వరకు అయితే. సో ఈ విధంగా ఇట్టు టాక్ తో బ్రేక్ ఈవెన్ కాని మూవీస్ ఒకటి పెద్ది, ఒకటి ఓజీ, కల్కి అండ్ పుష్పది రోల్, ఈ 4 మూవీస్ కూడా ఇట్టు టాకే వచ్చాయి. ఏ మూవీ కూడా ఫ్లాప్ టాక్ రాలేదు, బట్ బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. అలాగే సలార్ 5 మూవీస్ అనుకోండి. అండ్ దేవర ఒక్క మూవీ మాత్రమే అటు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి 8/8 టెర్రరిస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. అటు కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్, హిందీ, అసలు మూవీ రిలీజ్ చేసిన ప్రతి ఏరియాలో, ప్రతి సెంటర్లో, ప్రతి థియేటర్లో ఓనర్స్ కూడా లాభాలు తీసుకొచ్చిన ఒకే ఒక మూవీ ఏదైనా ఉందంటే ఈ రీసెంట్గా అది దేవరా మూవీనే. దీన్ని నేనే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఏ డిస్ట్రిబ్యూటర్, ఏ థియేటర్ ఓనర్ని ఎవ్వరిని అడిగినా కూడా మరి ఇది ఉన్నది అసలైనది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ ఏ మూవీ అన్ని ఏరియాలో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.